జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 4 ఫిబ్రవరి 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి సప్తమి రాత్రి 2:31 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 9:49 వరకు. వర్జం సాయంత్రం 6:04 నుండి 7:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 12:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:46 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, FMCG రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోటి వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? వేలూరు అండి. చంద్ర గోపాలరాజు అండి బాబు పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1997. 97. టైం అండి? సాయంత్రం 4 గంటలకు. ఎక్కడ పుట్టారు? వేలూరు అండి. మా అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు. మేషరాశి అంటారు. లగ్నం ధనుర్ లగ్నం. ఓకే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే రవి యొక్క స్థితి బలహీనంగా ఉండటం వలన ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం ఒకటి. తర్వాత చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల ప్లానింగ్స్ అన్నీ కూడా మారుతాయి. ఎక్కువగా కన్ఫ్యూజన్, టెన్షన్ తీసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు. మూడవది, శుక్రుడు చాలా బలహీనపడ్డారు. అంటే నీకు నాలెడ్జ్ ఉంది, చేసే తత్వం ఉంటుంది, టెక్నికల్గా స్కిల్స్ బాగుంటాయి. కానీ చంద్ర, రవి, శుక్రుల వలన నీకు యోగం కలగడం లేదు. మంచి ఉద్యోగం లభించకపోవడం, గొప్పవాడు అవ్వలేకపోవడానికి కారణం అవుతుంది. ఇది పుట్టినప్పటి నుంచి అలా జరుగుతూనే ఉంది. వీటి నుంచి మీరు ఫలితాలు పొందడానికి నేను చెప్పేటువంటిది చంద్ర, రవి, శుక్రులకి శ్లోకాలు పఠించండి. దుర్గమ్మ వారిని ఆరాధించండి. నీ డౌట్ ఏం చెప్పినాను? ఏం చేస్తుంటావు నువ్వు? ఎలక్ట్రీషియన్ అండి బాబు. నేనేమో బ్యాగ్ సై కొట్టుకుంటానండి. ఓకే. బాబు ఏంటి ఎలక్ట్రీషియన్ అంటే ఐటీఐ చదివాడా లేకపోతే ఏంటి? ఎక్కడ? ఏలూరులోనే. బాబుని చంద్రుడు, రవి, శుక్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. రవి, చంద్ర, శుక్రులు. ఓకే, అంతా మంచి జరుగుతుంది. సంబంధాలు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి సార్ బాబుకి. మీకు ఇప్పుడు మీ అబ్బాయికి ఏంటంటే కళ్యాణ్ గడ్డ నడుస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే. అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఒకటి సంబంధాలు వెనకాలకి వెళ్ళటం, వృత్తిపరంగా మనకు వచ్చే ఆదాయ పరంగా కొద్దిగా ఉండుండవచ్చు. అయితే వాటికి కానీ చంద్ర, రవి, శుక్రుడికి పరిహారాలు చేయించండి. రేపు జూలైలో తప్పనిసరిగా, జూలై తర్వాత పెళ్లి అయిపోతుంది, టెన్షన్ పడద్దు. ఈ అబ్బాయికి ఆర్థికంగా కూడా ఎదగడానికి నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి. స్థితి బాగుంటుంది.
ఏంటంటే అండి ఈ బాబుకి కొంతకాలం వరకు ఇంకొంతకాలం అంటే ఇంకా ఎంత అంటే ఇంచుమించుగా 2037 వరకు కూడా ఇంకో 13 ఏళ్ల పాటు మెల్లమెల్లగానే ఉంటుంది ఎదుగుదల. అదే అదే 37 తర్వాత బాగా సక్సెస్ అవుతారు. అబ్బా చాలా రోజులు కదా అనుకుంటాం, కానీ అట్లీస్ట్ సక్సెస్ అనేది ఉందండి, టెన్షన్ పడద్దు. అవును. ఓకే సార్. ఓకే, నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. జై గురుదత్త. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా పేరు వచ్చేసి రాజేష్ అండి. నేను స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి రాజేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? 18th April 1991. ఏంటండి 18th April 1991 టైం అవ్వు? సాయంత్రం 6 గంటలకి. ఎక్కడ పుట్టారు? గాన్పూరేనా? హన్మకొండ. హనుమకొండ. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. తెలుసా మృగశిర నక్షత్రం అని? అవును సార్. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ గురు మహద్దశ. గురువు చాలా బలంగా ఉన్నాడు, కావున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకు మనకి మిస్ అవుతున్నాం అంటే మీ జాతకరీత్యా శుక్ర చంద్రులకి పాపకత్రి యోగం 9వ స్థానానికి ఏర్పడటం వల్ల మనకి లక్ అనేది ఫేవర్ చేయట్లేదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని రవి కుజులకి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం జాబ్స్ రాస్తున్నారు? ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశారు. ఏ సబ్జెక్ట్ సార్ మీది? మెకానికల్. మెకానికల్. ఏంటి ఎంటెక్ అయిపోయిందా మీది? ఎంటెక్ అయిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశాను. 1.5 year బ్యాక్ అది వదిలేసి బిజినెస్ వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను రైల్వేకి ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ 2 months ఎగ్జామ్స్ రాశాను. అన్ని రాయండి. గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది. డిలే అవడానికి కారణాలు శని రవి కుజులు. వాళ్ళకి పరిహారాలు చేయండి రెగ్యులర్గా, మంచిగా అవుతుంది. సరేనా? ఓకే సార్. మంచిదండి. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నాదేనండి. నేను మార్చి 7వ తారీఖుని 88లో పుట్టాను గురుగారు. ఎంతమ్మా? 88. 88. సమస్య టైం చెప్పండి, రాగండి టైం చెప్పండి. టైము అంటే 8:15 నుంచి 8:05 లోపు గురుగారు. పొద్దున రాత్రి? ఉదయం అండి. అమ్మా ఉదయం. ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు? 7:45 నుంచి 8 గంటల. ఎక్కడ పుట్టారు? మేము నర్సీపట్నం అండి, వైజాగ్. మీ జాతకరీత్యా చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. లగ్నం మీన లగ్నం అంటారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే గురు మహర్దశలో రాహు అంతర్దశ అయిపోయి శని మహర్దశ మొదలవబోతుంది. మీకు ఆరోగ్య సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంతర్దశలు గత 15 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా నడుస్తున్నటువంటి పీరియడ్స్ ఇవన్నీ పెద్దగా బాగాలేదు. దానికి కారణం గురు శుక్ల యొక్క కలయిక. అర్థమైందా? 2016 తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది. 2016 నుంచి అసలు బాగాలేదని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందమ్మా? బాడీలో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, అన్నౌన్ హెల్త్ ఇష్యూస్, స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ చూపిస్తున్నాయి బలంగా. అయితే మీకు సర్జరీ అనేది ఇండికేటెడే ఇప్పుడు చూపిస్తుంది. ఫిబ్రవరిలో ఫిబ్రవరి తర్వాత సర్జరీ ఇండికేటెడ్, సర్జరీ చూపిస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటేనమ్మా, శని రవి రాహు శుక్రుడికి శ్లోకాలు పఠించండి. డబ్బు ఉందని బట్టి జపాలు చేయించుకోండి. సరేనా? మంచిదమ్మా, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. చెప్తా సార్. 28/5/2008 బుధవారం రోజు రాత్రి 10:53. ఎక్కడ పుట్టాడు? పెద్దపల్లి సార్. పెద్దపల్లి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పేరేంటండి? బండారి హర్షిత్. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం కుంభరాశిలో పుట్టాడు. బాబుది మకర లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. అందువల్ల మంచి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే రవి కుజ శనికి శ్లోకాలు పఠించమని చెప్పండి. రవి కుజ శని ఓకే సార్ చేసుకుంటే బాగుంటుంది. సార్ ఇంకో అబ్బాయి ఉన్నాడు. చెప్పండి పేరు. అబ్బాయి పేరు రిష్వంత్. పుట్టిన తేదీ ఇవ్వండి. 3/9/2010 శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:14. పెద్దపల్లి అని అబ్బాయి కూడా? పెద్దపల్లి. మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. రాశి మిథున రాశి అంటారు, లగ్నం వృశ్చిక లగ్నం. ఓకే, ఈ అబ్బాయి జాతకం బాగుంది. ఈ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, పెద్ద అబ్బాయి కంటే ఈ అబ్బాయి జాతకం బాగుంది. ఓకే,
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు బుధుడు చంద్రుడికి శ్లోకాలు అలవాటు చేయండి. ఇప్పుడు నేను చేయమని చెప్పండి. బుధుడు చంద్రుడు. సార్ ఈ బాబు మంచిగా చదువుతాడా ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గట్టిగా ప్రయత్నం చేయండి. బాబు చిన్న బాబు మంచి ఆఫీసర్ అవుతాడు. ఓకే, ఆఫీసర్. పెద్ద బాబు కూడా మంచిగా చదివి ఆఫీసర్ అవుతాడు సార్. కొద్దిగా పర్లేదు, కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆ అబ్బాయిలో ఏంటంటే ఆచరణలో పెట్టడు. ఆచరణలో అంటే ఏంటి, అనుకున్నట్టు చేయలేడు. దానికి కారణం ఏంటంటే రవి యొక్క స్థితిగతుల వల్ల. అది చేసుకుంటే ఆ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రత్నదుర్గ ప్రవళిక అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి ప్రవళిక గారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ పుట్టిన తేదీలు ఇవ్వండి. ఆగస్టు 10, 2005. ఆగస్టు 10, 2005 బుధవారం అవుతుంది. టైం అమ్మా? సాయంత్రం 5:40 నిమిషాలండి. 5:40. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మకర లగ్నంలో పుట్టారమ్మా. చిత్తా నక్షత్రం అంటారు, కన్యా రాశి. తెలుసా మీకు? తెలుసండి. చూడండి, మీరు మకర లగ్నంలో పుట్టారమ్మా. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు బలంగా ఉన్నాడు. కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి వలన ఏంటంటే మీకు నాయకత్వ లక్షణాలతో కూడినటువంటి మంచి ఉద్యోగాలు రావాలి. భూమి యోగాలు అన్నీ బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే గురు చంద్రుల యొక్క స్థితి వలన మనకి చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఆరోగ్యపరంగా ఊపిరికి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే పెళ్లి ఆలస్యం అవటం, ఇతరులతో మోసగించబడటానికి గల కారణాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము, తర్వాత గురు రవి శుక్రులు అనేటువంటి శ్లోకాలు రోజు పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి ప్రవళిక. అది నేను ఇప్పుడు డిగ్రీ చదువుతానండి. నెక్స్ట్ ఏం చేద్దామని తెలుసుకున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను? నీ జాతకం చాలా బాగుంది. గవర్నమెంట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. జాబ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, కుజుడు చాలా బలంగా ఉన్నారు కావున వృచ్చిక మహాపురుష యోగం అనేది ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బాగా చదువుకుని ప్రిపేర్ అయ్యి రాయండి. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకుని రాయండి. అంతేగాని జాబ్ ఉంది కదా మేము రాసేస్తామంటే కాదు. ఓకే, ఇప్పుడు టైం బాగుంది ఇప్పుడంతా కూడా. ఓకే, మంచిదమ్మా, శుభం, వ్యూస్తు. జయ గురత్త. మనం ముగ్గురు కాలర్తో మాట్లాడండి. యోగాలు చాలా బలంగా ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి. మనం వస్తుందని చెప్పాం. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే అండి, ఫలితం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా నేను చూస్తున్నానండి, మీరు మెసేజ్లు వస్తున్నాయి, మేము చెప్పించుకున్నాం, మాకు ఫలితం రాలేదు ఒక అతను. ఇంకోళ్ళు ఏంటంటే మన ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేశారు, 5 ఐటమ్స్ చేస్తూనే ఉన్నాడు కుర్రోడు, రాలేదు. కానీ ఆ అబ్బాయికి శ్లోకం టీవీలో చెప్పించుకున్న శ్లోకం చెప్పగానే నాకు ఎంసీఏ మన రిజల్ట్ క్లియర్ అయిపోయిందండి, ఎఫ్ఎన్సీఏ ఎలిజిబిలిటీ వచ్చేసిందాక అని పెట్టాడు. అంటే చూడండి అంశాలు ఎక్కడ ఆధారపడ్డాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫలితం రానోళ్ళు ఏంటి, శ్లోకాలు చదువుతున్నారా లేదా. నేను ఆ కుర్రోడిని కనుక్కున్నాను. నేను గురుగారు మీరు చెప్పినప్పటి నుంచి కూడా ప్రొద్దుట 6లో ప్రతిదీ కంప్లీట్ చేస్తున్నాను. ఎవరైతే రాలేదన్నారో వాళ్ళ శ్లోకాలు మాకు అంత చేయట్లేదని, కుదరట్లేదు, ఆన్ అండ్ ఆఫ్గా నిద్ర వస్తుంది, ఇట్లా అంటే ఏముంటుంది, ఫలితం అనేది కర్మ తీవ్రతను బట్టి వస్తుంది. కర్మ తీవ్రత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ అండి. ఇప్పుడు ఉదాహరణకు నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, 5,000 సంపాదిస్తున్నాను. ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ ఏంటి, 5,000 మల్టిపుల్స్ చేసుకుంటే 1 కోటి రూపాయలు తీరడానికి ఎన్ని రోజులు పడుతుంది. అలాగే ఉదాహరణకు ఒక జాతచక్రంలో మనం కర్మను ఒక 100 పాయింట్లు నెగిటివ్ తీసుకుందాం. కానీ నేను చేసేటువంటి పాయింట్స్ 0.001 పాయింట్స్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ కర్మని మనం తగ్గించుకోవడానికి కానివ్వండి, కొంత మోడిఫికేషన్ చేయడానికి కానీ, కర్మ లిబరేషన్కి మన శక్తి సరిపోవట్లేదు. అంటే కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది. కర్మ తీవ్రతను ఎలా తగ్గించుకుంటామంటే రోజు సాధన చేయటం. అంటే కానీ శ్లోకాలు చదివేస్తున్నానని కాకుండా బిఫోర్ 6 AM చేసి చూడండి. ఎందుకంటే మనకి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, 5:30 మ్యాక్సిమం 5:30 till 5:30, లేదనుకోండి సన్ రైజ్ అవ్వకముందు వరకు మాత్రమే ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాంట్లో మనకి ఎర్లీ మార్నింగ్ మిడ్నైట్ 2:30 నుంచి తీసుకున్నట్లయితే ఆ ముహూర్తం అమృత ముహూర్తాలు కొన్ని ఉంటాయి. తర్వాత బ్రహ్మ ముహూర్తం అందరికీ తెలిసినటువంటిది. ఏదైనా సరే బిఫోర్ 6 చేయటం వలన మీకు ఫలితాల్లో తేడా కనిపిస్తుంది. అంతేగాని 15 కొంతమందికి శ్లోకాలు చదివినప్పుడు 10 రోజుల్లో ఫలితాలు వస్తాయి. నేను అదే చెప్తున్నా, ఎంసీఏ రాసిన అబ్బాయి అయితే ఆశ్చర్యం, జస్ట్ 1.5 month అవుతుంది అబ్బాయి చెప్పించుకుని మన టీవీ ముఖంగా అండి ఇమీడియట్గా అబ్బాయికి ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ 5 times ఫెయిల్ అయ్యాడే వచ్చింది. అలాగే ఏంటంటే తీవ్రతను బట్టి ఉంటుంది. తర్వాత మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదో టీవీలో చెప్పేస్తున్నారు కదా వచ్చి అయిపోతుందిలే అనుకుంటా మీరు ఉంటే కనుక రాదు. ఫస్ట్ నమ్మకం అనేది, ఈవెన్ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకం ఉంటేనే రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ 2 అంశాలను మీరు రెగ్యులర్గా చేయాలి. కొన్ని సందర్భాలు ఏమవుతుంది,
కర్మ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి శ్లోకాలు చదువుకోవడం వల్ల శక్తి సరిపోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో జపం మీద ఆధారపడాలి. జపం మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది, జపం చేయించుకోవడానికి డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనే జపం చేయాలి, అప్పు చేసేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు, లేకపోతే పలానా చోట వడ్డీకి తెచ్చుకుని చేస్తారు, ఇంకో చోట అప్పు చేసి చాలామంది ఉన్నారు. అప్పు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ చేసి పూజ చేసుకునే వాళ్ళు నేను ఎప్పుడు తిడుతుంటాను, అసలు చేయొద్దు. అసలు ముందు అడుగుతా, ఎవరైనా పూజ చేయించాలంటే ఇవన్నీ ఏంటి డబ్బులు అని అడుగుతాం. అందుకని అలా చేయటం వల్ల మీకు ఎట్టి పరిస్థితులు రాదు. డబ్బులు ఉంటేనే పరిహారం, లేనప్పుడు ఏం చేయాలి, సాధన పెంచుకోవాలి. ఇప్పుడు 108 సార్లు శ్లోకం చదువుకోమన్నో, లేదు అనుకోండి 3 మాలలు చేసుకోవాలి, 6 మాలలు చేసుకోవాలి. అంతేగాని జ్యోతిష్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి. ఇది ఒకటి. రెండోది, గైడెన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు గతంలో నేను ఒక అమ్మాయికి 2 months బ్యాక్ 1 month బ్యాక్ అమ్మాయికి గైడెన్స్ ఇచ్చాను. గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కాదు గురుగారు నేను డేటా అనలిటిక్స్ చేస్తాను అని. డేటా అనలిటిక్స్, డేటా సైన్సెస్ బీకామ్ వాళ్ళకి సెట్ అవ్వదమ్మా, నువ్వు వెళ్ళి ట్రై చేయటం వేస్ట్ అన్నాం. వినకపోగా మళ్ళీ ఇప్పుడు 2 నెలలు టైం వేస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు జాయిన్ అవుదాన్ని వెళ్తే ఏమన్నారు, డేటా అనాలిసిస్లో డేటా సైన్స్కి బీటెక్ లేదు కాబట్టి కష్టం అంటే. ఇప్పుడు ఏముంది, 2 months వేస్ట్ అయిపోయింది. ఇక్కడ పరిహారాలు శ్లోకాలు చదవట్లేదు, ఇచ్చిన గైడెన్స్ సరిగ్గా వినకపోవడం. ఇప్పుడు యువతల వ్యక్తి నాలెడ్జ్ ఉంది లేదనేది మీరు తెలుసుకోగలగాలి, అంతే కదా. ఇప్పుడు నేను జ్యోతిష్యం నేను చెప్తున్నాను, నా నాలెడ్జ్ని మీరు ఈజీగా బెరీజ్ వేయగలరు. ఓకే, ఎందుకు చెప్తున్నాం, బీకామ్ చదువుకున్న వాళ్ళకి డేటా సైన్స్ అనేది చాలా టఫ్ అవుతుంది, వాళ్ళు ఎవరు తీసుకోరు క్లారిటీ అది. కానీ వినకుండా, అంటే జ్యోతిష్యులు చెప్పిన మాట వినాలి, చేయాలి. ఇంకో మల్టిపుల్గా వారు వేరేది చెప్పారండి, వీరు వేరేది చెప్పారంటే మీరు నిర్ణయించుకోవాలి. మీకు కావాల్సింది ఏంటి, ఉద్యోగపరంగా ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలుసుకోవాలి. అంతేగాని పెళ్లి చేసుకోమన్నారండి ఇంకో ఆయన, నేను మరి ఉద్యోగం ఎలా వస్తుంది, ఇప్పుడు నేను చెప్పాను ఉద్యోగం వస్తుందని, ఇంకో ఆయన పెళ్లి చేసుకోమన్నారు, అది మీ నిర్ణయం అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఉద్యోగం. అందుకని ఫలితం నాకు జ్యోతిష్యం చెప్పించుకుంటే రాలేదు అని గొడవ మీరంతటా మీరు మనసులో సంఘర్షణ పడి జ్యోతిష్యుల్ని బ్లేమ్ చేసే కంటే కూడా మీరు ఎంతవరకు సాధన చేస్తున్నారు, తర్వాత మీరు జ్యోతిష్యుని అడగవలసింది ఏంటంటే కర్మ తీవ్రత ఎంత ఉంది, పాయింట్స్ ఏంటి. కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడినా ఎన్ని జపాలు చేసిన రిజల్ట్స్ లేట్ అవుతాయి. కొన్ని జాతకాలకి వృశ్చిక లగ్నం నేను చూస్తుంటానండి, మేష లగ్నం చూస్తుంటాను, కొన్ని సందర్భాల్లో మకర లగ్నానికి, కొన్ని సందర్భాల్లో వృషభ లగ్నానికి కొన్ని దశలు అసలు ఎంత కష్టపడి చేసిన రిజల్ట్స్ రావు. నేను మేష లగ్నం ఒక ఆయన ఇండస్ట్రీని చూశాను, ఆయన బుధ మహాదశ రాకముందు వరకు సూపర్ సక్సెస్, చాలా కోట్లు సంపాదించారు. బుధ మహాదశ సగం అయ్యాక లాస్ అవుతూ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు జెమిటివి. నేను చెప్పాను, బుధ మహాదశ యోగా అనేది వేస్తారు, మీరు పూజలు చేయండి మానసిక ప్రశాంతత కోసం, జపాలు కూడా డబ్బు ఉంటే కర్మ తీవ్రత తగ్గడానికి చేయండి, కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని జాతకాలకి కొన్ని గ్రహాల అంతర్దశ మహాదశలో రిజల్ట్స్ రావు. మరి ఎందుకు జ్యోతిష్యం అంటే తప్పించుకోవడానికి. ఇప్పుడు నెగిటివ్ టైం నడుస్తుందండి, మేష లగ్నానికి బుధ మహాదశ నడుస్తుంది. ఓకే, గురు బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తి పంచుతున్నారు అనుకుందాం, తల్లిదండ్రులు ఆస్తి పంచే ప్లాన్లో ఉన్నారు. డెఫినెట్గా తండ్రి నుంచి అబ్బాయికి వ్యతిరేకత వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ముందుగా తెలుసుకోకుండా పూజలు చేస్తాం. మా నాన్న నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వాలి, నేను పెద్ద కొడుకుని కదా, లేదా చిన్న కొడుకుని కదా, మా నాన్న చూశాను కాబట్టి ఆస్తి కోసం వేదాలు పెడతారు. కానీ కర్మలో తెలిసిపోయింది తండ్రి నుంచి సపోర్ట్ రాదన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ముందుగానే అడిగి తెలుసుకోవడం, 50-50గా ఆలోచన చేయటం. లేదు 2 ఇళ్ళను చోట ఒక ఇల్లు వస్తుంది అనుకోండి, అడ్జస్ట్ చేసుకోవడం, కర్మని అనుభవించక తప్పదు అన్నట్టుంది. కానీ మనం పరిహారం, అలాగే వ్యాపారం పెడదాం అనుకున్నారు, ₹1,00,00,000 పెడదాం అనుకుంటున్నారు, ఈ కాంబినేషన్స్ వల్ల లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల లాస్ వస్తుంది. అంటే ఏమిటి, ముందు తెలుసుకోవడం వల్ల లాస్ని మనం లాస్ కాకుండా చూసుకోగలం. అంటే ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ ఇక్కడ, అలా జరుగుతుంది. అందువలన చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో జాతకం టీవీలో చెప్పించుకున్నారు లేదో నాకు రిజల్ట్ రాలేదండి అని మెసేజ్లు పెడతా ఉంటారు. రిజల్ట్ అనేది ఇన్ని అంశాల మీద ఆధారపడి, ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారండి, లేకపోతే ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్నారు, 5th క్లాస్ నుంచి ఇస్తున్నారు ప్రతి కాలేజీలో కూడా. వేరే ఐటీ వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు. మరి మీరు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారా, అడగట్లేదు మీరు అక్కడ. ఎందుకని, అక్కడే ఉండదు. కానీ ఇక్కడ ఒక ఫ్రీ కాలు, మనం దేశ సేవ కోసం అనుకోండి, హిందుత్వాన్ని కాపాడుతాం అనుకోండి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జ్యోతిష్యం ద్వారా సరి చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమం చేస్తుంటే, నేను ఒక శ్లోకం చేస్తేనే రాలేదు. విచిత్రం ఏంటంటే ఐఐటీ రాసి ఒక 10 రోజుల ముందు జాతకం చెప్పించుకుని నాకు ఐఐటీ రాలేదు. ఇలాంటి కాంబినేషన్స్లో ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. అందువల్ల ప్రేక్షకులు నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు శ్లోకాలు చదవండి, నియమంగా చేయాలి. టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉండి నన్ను అడిగారు మొన్న ఒక అబ్బాయి, సార్ నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది, నాకు 5 o'clock వస్తుంది. 5 o'clock రాగానే స్నానం చేసి చేసుకోండి. 5 class రాగానే 3 వస్తాను గురుగారు, 3 వచ్చి వెంటనే స్నానం చేసి చేసుకుని మీరు పడుకోండి. రిజల్ట్ అనేది మీకు డెఫినెట్. అప్పుడు ఏమవుతుంది, నైట్ షిఫ్ట్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేవ్ షిఫ్ట్లో ఉన్నాం, చాలా ఇబ్బంది, హెల్త్ పాడైపోతుంది. ఆడపిల్లలకు ముఖ్యంగా హార్మోన్ ఇష్యూస్ వస్తుంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి నేను చెప్పే శ్లోకాలు ఒక అరగంట ఓపెన్ చేసి ఇంటికి రాగానే స్నానం చేసుకుని జపం చేసుకున్నాం, మళ్ళీ పడుకోండి 4:30కి. రిజల్ట్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తాయి, ఫలితాలు బాగా వస్తాయి. అందువల్ల కర్మ తీవ్రతని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. తర్వాత మనం జపాలు చేస్తున్నప్పుడు 40,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెడుతుంటారు, నాకు ఫలితం
రాలేదు అనేదానికంటే కూడా మనం ఖర్చు పెట్టే ముందు కర్మ తీవ్రత ఎంత వస్తుంది. ఇప్పుడు మనం ఒక మామూలు బైక్ కొనుక్కుంటున్నాం, ఆర్డినరీ బైక్ 30,000 పెట్టి బైక్ కొంటున్నాం, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంతసేపు వెళ్ళగలం, ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతున్నాం, దాని శక్తి దానికి ఉంటుంది. హైర్ అండ్ బైక్ కొంటున్నాం, యమహా కావచ్చు, ఏదైనా హై ప్రొఫైల్ 5 lakhs పెట్టో 10 lakhs పెట్టి కొంటున్నాం, దాని హార్స్ పవర్ అనేది మన ముందు తెలుస్తుంది, దాన్ని బేరీజ్ చేయగలుగుతాం. అలాగే కర్మను కూడా జ్యోతిషుల ద్వారా తెలుసుకుని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని రిజల్ట్ బట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. అంతేగాని ₹1,00,000 పెట్టి పలానా చోట చేయించాను, రింగ్లు వేసుకున్నాను, లేదా రుద్రాక్ష వేసుకున్నాను, నాకు ఫలితం వచ్చింది. కొంతమందికి వస్తే అదృష్టమే. ఎందుకు వస్తుంది? తీవ్రత తక్కువ ఉండబట్టి తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కొంతమందికి లేట్గా ఉంటే వాళ్ళు ఎంత చేసినా రాకపోవచ్చు. అందువల్ల కర్మ యొక్క తీవ్రతను జాగ్రత్తగా పెరిగి చేసుకుని రోజు సాధన చేయడం వలన జ్యోతిష్యం ద్వారా మీకు 100కి 100% మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్, గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కొడుకు గురించి సార్, హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. శ్రీమన్ సార్ పేరు. ఓకే. 14 తారీఖు 12వ నెల 2004 సార్. 2004. టైం అండి? టైం 4:52 సార్. ఈవినింగ్ 4:52. అవును సార్. ఎక్కడ, హైదరాబాద్లోనే పుట్టాడా సార్? హైదరాబాద్ లో పెట్టింది. ఉత్తరాషాఢ 2వ పాదం, మకర రాశి, లగ్నం వృషభ లగ్నంలో పుట్టాడండి. అవును. జాతరీత్యా బుధ శుక్ర రవి స్థితి బలంగా ఉంది. అంటే మంచి తెలివితేటలు ఉంటాయి, 10 మందికి సేవ చేసే తత్వం అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ అబ్బాయి జాతకంలో విపరీతమైనటువంటి మొండితనం అనేది, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇబ్బందిని కలిగిస్తున్నాయి. దానికి కాను అబ్బాయి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామివారిని దర్శించమని చెప్పండి. స్టడీ ఇంటర్ తోటి ఆపేసిండు, చెప్పిన మాట ఏది వింటలేదు, వంటి చేసుకొని ఉన్నాడు. ఒకసారి గాన్గాపూర్లో ఎదురు చేయించండి, మంచి జరుగుతుంది తప్పకుండా. ఔదం వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణ చేయించండి అక్కడ. గంగాపూర్, గుల్బర్గా దగ్గర. అవునవునండి. ఔదం వృక్షం చుట్టూ సంఘంలో 108 ప్రదక్షిణ చేయించండి, మార్పు వస్తుంది. ఎందుకంటే గత 7 ఏళ్లుగా బాగా సతాయిస్తున్నాడని చూపిస్తుంది ఇక్కడ బాగా. అవును సార్, మస్తు సతాయిస్తాను. మేము ట్రై చేస్తున్నాం గురుగారు, మీరు ఇవాళ దొరికింది. లేదు, ఒకసారి గాన్గాపూర్ వెళ్ళొచ్చాక మంచి అవుతుంది, టెన్షన్ పడకండి, సరేనా? మంచిది. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి గురుగారు. అమ్మ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు స్ఫూర్తి గురుగారు. స్ఫూర్తి. అమ్మా October 31st, 1997. అమ్మా టైం అమ్మా? టైము అర్లీ మార్నింగ్ 6:41 గురుగారు. ఓకే. ఎక్కడ పుట్టారండి స్ఫూర్తి? గుంటకల్ గురుగారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. గుంటకల్. ఓకే అమ్మా. చూడమ్మా, స్ఫూర్తి స్వాతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. తులా లగ్నం, తులా రాశి అంటారు. పాప జాతకరీత్యా 2027 అక్టోబర్ దాకా నడిచే దశ అంత అనుకూలం కాదు. 2027 అక్టోబర్ దాకా అంత అనుకూలమైన దశలు కాదు. పాప జాతకంలో బుధుడు బలంగా ఉన్నారు, తెలివితేటలు బాగుంటాయి, కుజుడు బాగున్నారు, ఇవన్నీ మంచి యోగాలు అయినప్పటికి కూడా ప్రస్తుతం నడిచేటువంటి దశ సుఖయోగాన్ని బలహీనపరుస్తుంది. అదే గురుగారు, తన భవిష్యత్తు ఇప్పుడు కొంచెం పీజీ స్ట్రగుల్లో ఉంది, రాసింది. ఏం రాశారమ్మా? పీజీ, మెడికల్ పీజీయా? మెడిసిన్ అయిపోయింది గురుగారు, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ. ఓకే ఓకే ఓకే. కొంచెం అంత ర్యాంకు కొంచెం ఎక్కువలోనే వచ్చింది గురుగారు. ఇప్పుడు దీంట్లోనే ఉన్నాము. ముందు తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? 2027 అక్టోబర్ తర్వాత అమ్మాయి లైఫ్ బాగుంటుంది. అప్పటి వరకు డిస్టర్బ్ గా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మంచిదండి, శుభమండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి మీ పేరండి. అంటే బాబు 21 పుట్టాడండి, డిసెంబర్ 2024. 21 డిసెంబర్ 2024. ఓకే అండి. 21 ఉదయం అండి 5:15కి, 5:15 ఓకే. ఎక్కడ పుట్టాడండి? అనకాపల్లి అండి. మీ పేరేంటండి? నా పేరు మాణిక్యం అండి. మాణిక్యం. బాబు పేరేం పెట్టారు మాణిక్యం గారు? బాబు మోక్షిత్ అని పెట్టాము. మోక్షిత్, మంచిది. చూడండి, మోక్షిత్ 21 డిసెంబర్ 2024 ఉదయం 5:15కి పుట్టాడు అనకాపల్లిలో. అవును సార్. పొబ్బా నక్షత్రం 1వ పాదం అంటారండి. ఓకే అండి. వృశ్చిక లగ్నంలో పుట్టాడు బాబు, వృశ్చిక లగ్నంలో పుట్టాడు. అదే సార్. ఈ జాతకునికి ఏంటంటే ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు వర్గోత్తమ స్థితిలో బలంగా ఉన్నాడు.
తర్వాత జాతకరీత్యా గురువు చంద్రులు అన్నీ కూడా బాగానే ఉన్నారు, జాతకరీత్యా గురు చంద్రులు బాగున్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే కొద్దిగా చిన్నపిల్లవాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఏంటంటే దోషాలు పెద్దగా ఏం లేవండి. ఇక్కడ బలహీనతలు ఏంటి, చదువుకి ఉన్నత విద్య ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత చిన్నపిల్లలు కదా, ఈ రోజుల్లో అందరూ ఐసోలేట్ చేస్తున్నారు, అంటే ఎక్కువ మాట్లాడనీయకుండా. అందువల్ల ఎక్కువగా అందరిలో ఉండేది చూసుకోండి, మీ బంధువుల్లో కావచ్చు అందరిలో ఎక్కువగా కలిసేది చూసుకోండి, లేకపోతే మాట ఆలస్యం అవుతుంది. ఓకే, అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే బాబుకి కుజ బుధ శనికి పరిహారాలు చేయించండి. ఓకే, ఓకే సార్. చిన్నవాడా ఇప్పుడైనా ఫస్ట్ సంతానం మీకు? ఇదే ఫస్ట్ అండి. మంచి జాగ్రత్త అండి, శుభం. ఓకే, ఓకే, మంచి జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. వందనాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారు మేము ఆత్మకూరు మండలం నుంచి వెన్నవాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, మీ పేరమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే గురుగారు. అమ్మా పేరు, పుట్టినరోజు చెప్పండి. నా పేరు హరిత గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/2 నెల 1994 గురుగారు. టైం అమ్మా? ఉదయం 10:35 పుట్టాను గురుగారు. ఎక్కడ పుట్టారమ్మా? అక్కడైనా, ఆత్మకూరేనా? లేదు గురుగారు, సింగరాయకొండ. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, మేషలగ్నం అంటారు. లాభస్థానం ముందు శని, రవి, శుక్ర, బుధులు ఉన్నారు. అయితే అలాగా 4 గ్రహాలు ఉండటం మంచిది అయినప్పటికీ కూడా బుధుడు శుక్రుడు యొక్క స్థితి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, చేసిన పనికి టాలెంట్ ఉన్నప్పటికీ చదువుకునేటప్పుడు మంచి ఫలితాలు రాకపోవటము, మంచి కాలేజ్ సీట్ రాకపోవటము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో, అలాగే పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఉంటాయి. ఇది బుధ, శని, రవి, శుక్రుల యొక్క లాభస్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. యాక్చువల్గా మీ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ఉండాలి. కాకపోతే ఈ యొక్క కాంబినేషన్స్ పాపకత్రి యోగాల వలన పోయాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే బుధ రాహు శుక్రులు శ్లోకాలు చదువుకోండి, లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. గురుగారు నాకు పెళ్ళి అయిపోయి 13 సంవత్సరాలు అయింది గురుగారు. 2009లో పెళ్ళి అయింది గురుగారు. కానీ నా జీవితం ఏం సరిగా లేదు గురుగారు. భర్త మీరేం చదువుకున్నారు? నేను 10th వరకే చదివాను గురుగారు. అయ్యో, ఓకే చూడమ్మా, చదివాను. అమ్మ వాళ్ళు 10th అయిపోయి ఎగ్జామ్స్ రాసేసాను, రిజల్ట్స్ రాకముందే పెళ్లి చేసేసాను. ఆ రోజులు అందరికి అలా చేసి తోసేసేవాళ్ళు బయటికి, అంతే ఉండేది. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారమ్మా? మా వారు ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారు గురుగారు. ఇప్పుడు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సూపర్వైజర్ గా పోయినాడు గురుగారు. ఓకే ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటుంటాను గురుగారు. ఓకే, ఏంటంటే అమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, ఆర్థికంగా డెఫినెట్ గా మార్పు వస్తుంది. అర్థమైందా? రాహు బుధ శుక్రులు, డెఫినెట్ గా మీకు మంచి స్థితి వస్తుంది అమ్మా. చెప్పండి. సరే గురుగారు, కానీ ఇప్పుడు మాకు సొంత ఇల్లు కూడా లేదు. వస్తుంది, మీకు వస్తుంది అని చెప్పాను. నేను ఎందుకు అడిగానంటే, ఏం చదువుకున్నారు, కనీసం డిగ్రీ ఉందనుకో, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మీ జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ట్రై చేస్తే మంచి జాబులు వస్తాయి. కానీ 10th అన్నారు, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మిషన్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఎక్కువ పెట్టండి, మీకు బిజినెస్ పెరుగుతుంది. అర్థమైందా? బిజినెస్ పెరిగితే ఇల్లు కొనుక్కుంటారు. మీ జాతకరీత్యా నేను చెప్పినట్టు చేస్తే మీకున్న దాంతో 2027-29 మధ్యలో స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కుంటారు. మీకున్న శక్తి ఇల్లు కట్టుకుంటారు. 27 తర్వాత ఇల్లు కట్టుకుంటారు, 27 నుంచి 29 మధ్యలో. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ కుమార్ అండి. మాది గౌరవరం చోడవరం మండలం అండి. వైజాగ్ దగ్గర చోడవరం గణపతి టెంపుల్. వైజాగ్ దగ్గర చోడవరం. చెప్ప, నీ పేరు ఏమన్నారమ్మా? కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్, ఓకే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. పుట్టినరోజు చెప్పండి. 22 ఫిబ్రవరి 2001 గురుగారు. టైం 9:48 మార్నింగ్. 9:48. ఎక్కడ పుట్టారా? చోడవరంలో పుట్టారా? గౌరవరంలో పుట్టారు. చూడు బాబు, మీరు ఇచ్చినటువంటి ఏడాది ప్రకారం ధనిష్ట నక్షత్రం 2వ పాదం కరెక్టేనా? కరెక్ట్ గురుగారు. లగ్నం మేష లగ్నం అంటారు, రాశి మకర రాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది గురు మహర్దశ. గురువు కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి జాతకంలో మంచి బలాలు ఉన్నాయి. విద్యాపరంగా కానీ మంచి ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, స్థితి బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా చంద్రబుధుల యొక్క స్థితిగతుల వలన మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంటుంది.
ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు, ఏది ఎప్పుడు ఎలా అప్లై చేయాలో తెలియక ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు. దానికి గాను మీరు దుర్గమ్మ వారిని ఆరాధిస్తూ మీరు కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి. కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గాదేవిని ఆరాధించండి. అలాగే గురుగారు. మీ డౌట్ ఏం చెప్పండి. అదే అండి, కొద్దిగా హెల్త్ ఒకటి బాగోట్లేదు. తర్వాత జాబ్ ఏమైనా ఉందా లేదండి? ఏం చదువుకున్నారు? బీటెక్ అయింది గురుగారు, ఈసీ. ఎక్కడ చేశారు? అక్కడైనా మీ ఊర్లోనా? కాదండి, ఇక్కడ వెస్ట్ గోదావరి సిఆర్ రెడ్డిలో చేసి. సిఆర్ రెడ్డి, ఓకే, మంచిది. మరి జాబ్ వస్తుంది, నేను చెప్పినవి చేయండి. హెల్త్కి ప్రాబ్లం ఏంటంటే చంద్రబుద్ధులకి కలయిక, దీనివల్ల ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అది ఎలర్జీకి ఉండొచ్చు, మానసికంగా బలహీనంగా ఉండొచ్చు, స్టేజ్ ఫీర్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. బుధ కేతు కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సరేనా? చెప్పండి. చెల్లి పేరేంటి? తనుశ్రీ గురుగారు. తనుశ్రీ, పుట్టిన తేదీ చెప్పండి. 29 నవంబర్ 2005. 29 నవంబర్ 2005. 29 కదా? 29 గురుగారు. టైం చెప్పండి. నైట్ 8:45కి. ఎక్కడ పుట్టింది? చోడవరం గురుగారు. ఓకే. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టింది మీ చెల్లె. అవును గురుగారు. కర్కాటక లగ్నం. ఏంటి ఈ అమ్మాయి ఏం చదువుతుంది? కామర్సా? సెకండ్ ఇయర్ అవుతుంది గురుగారు. ఏ గ్రూప్? ఎంపీసీ గురుగారు. ఎంపీసీ. సరే, మంచిది. ఎంఐ జాతకంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? అవును గురుగారు. ఇప్పుడు జేఈ రాస్తుందా జనవరి? ఇంకా ఇప్పుడు రాయట్లేదు, రాయనని కొద్దిగా వెనక్కి తగ్గింది. వద్దు, నెక్స్ట్ మేది రాయించండి. ఓకే. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాప వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. శని బుధులు శ్లోకాలు చదువుకోవాలి. శని బుధులు, అంతే, సింపుల్. శుభమ్మ విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి. మా అమ్మాయి అల్లుడు గారి గురించి అండి. చెప్పండి. మీ అమ్మాయి గారి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన డేట్ ఏమో 27/4/1994 అండి. టైం అండి? టైము మధ్యాహ్నం 2:50 అండి. ఎక్కడ పుట్టిందండి? తెనాల్లోనండి. సింహలగ్నం పాప పుట్టింది. రాశి రుచిక రాశి. జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు బలంగా ఉన్నారు, రవి బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. జాతకం అంతా బాగున్నప్పటికి కూడా ఈ పాప జాతకంలో ఏంటంటే అమ్మా, చంద్ర రాహుల యొక్క కలయిక బెడ్ కంఫర్ట్స్ని పాడు చేస్తారు. అంటే ఏంటి, దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఉండవచ్చు. ఓన్లీ చంద్రరాహులు కలిసిన వాళ్ళు అందరూ ఉండరు. ఇక్కడ శుక్రకేతు స్థితి కూడా బలహీనంగా ఉంది. కొంతగా చికాకు. లైఫ్లో ఏంటమ్మా, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆమె ప్రాపర్టీ కొన్న ఏది కొన్నా కోర్టు సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమ్మాయి. పాప వచ్చేసి చంద్ర కుజ శని కేతు అని శ్లోకాలు చదువుకోవాలి, దుర్గాదేవిని ఆరాధించాలి. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మా అల్లుడు గారు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది కూడా. వారిది 22 మార్చి 1985 అండి. 85. టైం అండి? టైము సాయంత్రం 5:05 అండి. ఎక్కడ పుట్టారు వీరు? నర్సీపట్నం అండి. చూడమ్మా, వీరి జాతకరీత్యా రేవతి నక్షత్రం 1వ పాదం సింహలగ్నం. కొద్దిగా అనాలోచితంగా ఉంటారు వీళ్ళు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. వీరు వేరే వాళ్ళతో ప్రభావితం అవుతుంటారు. ఎందుకంటే జాతక చక్రంలో 8వ స్థానంలో శుక్ర వక్రస్థితి, క్షీణచంద్రుడు, బుధుడు, ఇలా కలయిక అంత మంచిది కాదండి. కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి జాతకాలే అని చెప్పొచ్చు ఇది అన్యోన్య దాంపత్యానికి. ఏముంది, ఇద్దరు జాతకాల్లో బెడ్ కంఫర్ట్స్ లేవు. బెడ్ కంఫర్ట్స్ అంటే దాంపత్య సౌఖ్యం లేదు. ఇద్దరు దాంపత్య సౌఖ్యం అయితే ఎలా జీవిస్తారు వాళ్ళు చెప్పండి? ఎవరికో ఒకరికైనా అట్లీస్ట్ ఉండాలి కదా. దాంపత్య సఖ్యత కూడా ఉండదు. ఈ 12 స్థానాలు, 12 అధిపతులు, దశలు, పాపకత్ర యోగాలు ఎన్ని ఉన్నప్పుడు వాళ్ళకి దాంపత్య సౌఖ్యం ఉండకపోవడంలో విడిపోతారు. ఈలోపు ఎవరో ఒకళ్ళ మధ్యలో అత్తగారి రూపంలోనో, ఆడపడుచు రూపంలోనో, వేరే బాబాయ్ గారు అబ్బాయి రూపంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు చెప్పింది వింటారు. అర్థమైందా? అంటే చెప్పుడు మాటల వల్ల లైఫ్ని పాడు చేసుకునే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటారు. అది మీ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా సరే పెళ్లి పంపిస్తే ఆ అమ్మాయి సుఖపడేది లేదు. అందులో మీకు క్లారిటీ. ఎందుకంటే ఆ అబ్బాయికి శుక్ర మహాదశలో కేతు అంతర్దశ రాబోతుంది. షష్టాష్టకాలు, దశాచిత్రాలు. శుక్రుడు పూర్తిగా పాడైపోయి ఉన్నాడు. అది 1.5 years. ఆ తర్వాత అష్టమ రవి ఉంటే మ్యారేజ్ బ్రేక్ గ్యారంటీగా అవుతుంది. అర్థమైందమ్మా? అందువలన ఈ కొన్ని కేర్ తీసుకుని వెళ్ళాలి. అమ్మాయి లైఫ్ తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత అనేది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇలాగా ఎవరో నా బోటోడిని, మీ ఊళ్ళో కూడా మంచి వాళ్ళు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని సంప్రదించి చేసుకునేది బాగుండేది. అలా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండటానికి నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఓకే. చంద్ర కుజ శని కేతు వీళ్ళ శ్లోకాలు చదువుకోమని చెప్పండి.
కొంత మార్పు వస్తుంది. ఆడపిల్లకి జరిగిన నష్టం జరిగిపోయిన తర్వాత బాగుంటుందంటే ఇదే పెద్ద దెబ్బ కాబట్టి ప్రయత్నం అయితే చేయండి, మంచి జరుగుతుంది. ఏమైనా ఆన్సైట్ వస్తే ఆపర్చునిటీ పంపించేయండి. ఇప్పుడు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, చూడండి. సరేనమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. మా వారి గురించి అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి సార్వి. జనవరి 7వ తారీఖు ఆరోగ్యం బాగాలేదు, మోకాలు కింద భాగంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మన తలకాయ నొప్పి, నిద్రలేనటువంటి ఇవన్నీ పోతాయమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మంచిదమ్మా. జయగురత్తమ్మ. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. బాధాకరమైన విషయం, పాపేమో బాగా చదివించారు, మంచి జాబ్ చేస్తుంది, మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్, మరి జాతకాలు చూసే చేసామండి అంటున్నారు. గమనించాల్సింది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి దివ్యజ్యోతిష కార్యక్రమంలో, ఎవరి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయి కానీ అమ్మాయిది కానీ మీరు గమనించాల్సింది పాయింట్లు కాదండి, పూర్తి జాతక విశ్లేషణ. తర్వాత యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉన్నాడు అనగానే జాతకాలు తీసుకొచ్చేసి చెక్ చేసుకుని బాగుందన్నాక వెళ్ళిపోయి మాట్లాడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా పద్ధతి అది కాదు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే అమ్మాయి క్వాలిఫికేషను, అబ్బాయి క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు అమ్మాయి తరపున అబ్బాయి తరపు ఉంది, తర్వాత ఇంకేదన్నా కంప్లెక్షన్ కానీ హైట్ వెయిట్ ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుని, పూర్వకాలం చెప్పేవాళ్ళు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్కింగ్ అని, అట్లీస్ట్ అలా కాకపోయినా అట్లీస్ట్ మనం వెళ్ళి ఈరోజు వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్, చాలా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, సూపరు, హోటల్లో కలుస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, వాళ్ళ అబ్బాయి జాబ్ కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదండి. అసలు వాడు జాబే చేయడు అసలు ఉండదు. అలాగే అమ్మాయి విషయంలో స్టేటస్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, అది కూడా తెలియదు. అలా చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వీళ్ళకి 25.5 పాయింట్లు వచ్చాయి, జాతకం చాలా బాగుంది అని చేసేసి ఉంటారు పాయింట్లన్నీ. ఇక్కడ ఏమవుతుంది, బాబు జాతకంలో ఏమైందంటే అష్టమ స్థానం ముందు క్షీణచంద్ర శుక్ర బుధుల యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడైపోతాయి. అమ్మాయి జాతకంలో చంద్ర రాహు యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి, సుఖాయోగాలు పోయాయి. శుక్రకేతు కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి. సుఖాధిపతి అష్టమ స్థితి, సుఖస్థానం ఉంది వ్యయాధిపతి. అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలహీనంగా ఉండే. ఇవన్నీ యోగాలు పోయిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే ఉపయోగం ఉందండి? ఒకవేళ పాయింట్లు 0, 3 వచ్చినా, 4 వచ్చినా, 14 వచ్చినా అండి, 4 వచ్చినా సుఖయోగాలు, కుటుంబ స్థానాలు, సప్తమ స్థానాలు, కలత్ర స్థానాధిపతి, ముఖ్యంగా ఈ రోజుల్లో బెడ్ కంఫర్ట్స్ అండి. సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందరూ. 12వ స్థానాన్ని బట్టి మన బెడ్ కంఫర్ట్స్ని బేరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల 12వ అధిపతి ఏ విధంగా ఉన్నారు, 12వ స్థానం ఏ విధంగా ఉంది. పూర్వకాలంలో బెడ్ కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ భర్త గారు ఊరు వెళ్ళారనో, లేకపోతే ఇదేనో, లేకపోతే భార్య హెల్త్ బాగాలేదనో, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కేరింగ్ ఉండేది, ప్రేమ ఉండేది. ఈ రోజుల్లో అసలు కేరింగ్ అనేది లేదండి. అందువల్ల ఏమవుతుందంటే డైవర్స్లు ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడం అవుతాయి. మన జాతకం ఎప్పుడు చూసినా ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడు, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, పాయింట్లు కలిసినాయి. కానీ బెడ్ కంఫర్ట్స్ని ఎలా గమనిస్తున్నారు, గమనించట్లేదు. దానివల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు పాయింట్లు 25కి 25 కలిసినా కానీ వదిలేసి వెళ్ళిపోయారు. బీటెక్ చేయించి ఎంత లేదన్నా ఈ రోజుల్లో 60-70 లక్షల నుంచి ₹1,00,000 కట్నం ఇస్తున్నారు. పర్ ప్లేట్ 2,000, 3,000 పెట్టి భోజనం పెడుతున్నారు. డెకరేషను 10-15 లక్షలకు అవుతుంది, కెమెరా వాడికి 20 లక్షలు అవుతుంది. ఏదో బోల్డ్ డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక ఎంక్వైరీ పెట్టుకోవడం, ఒక అబ్బాయిని చెక్ చేసుకున్నా, అమ్మాయిని చెక్ చేసినా, వాళ్ళ పే స్లిప్స్ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉన్నాయి ఏంటి తెలుస్తుందండి. బిహేవియర్ పెద్దవాళ్ళు గమనించేవాళ్ళు కదండి. పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా చూడగానే అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా వెంటనే గమనిస్తారు. అది తెలుసుకోవాలి. తర్వాత జాతకరీత్యా తెలుసుకోవాల్సిందంటే విశ్లేషణ.
ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సుఖయోగాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఉంది, బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా షేర్ చేస్తారు, కొద్దిగా మౌనంగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఉండడానికి కారణం ఏంటి, లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటానికి కూడా. ఆ లిమిటేషన్స్ దాటి ఉంటాయా, లేకపోతే ఆప్టిమైజేషన్ చేసుకునే శక్తి ఆ అబ్బాయికి ఉందా లేదా, లేదా అమ్మాయికి ఉందా లేదా, లేకపోతే తల్లిగారు చెప్పారు అనుకోండి నెగిటివ్గా అబ్బాయికి, ఆ అబ్బాయి ఎంతవరకు ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి తల్లిగారు చెప్పినప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయి చక్కగా చూడగలుగుతుంది అనే అంశాలు జాతక చక్రంలో మాత్రమే ఉంటాయి, పాయింట్లో ఉండవండి. అందుకని దయచేసి మీరు గమనించండి, 36కి 36, 35, 28, 30 పాయింట్లు వచ్చిన వాళ్ళు విడిపోతున్నారు. జాతకాలు బాగున్నాయి అనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే బాగున్నాయి అనుకుంటాం టైంలో ఒక 5-10 మినిట్స్ తేడాతో లగ్నాలు సంధి లగ్నాల్లో మార్పు రావచ్చు, కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, తర్వాత తప్పు టైం ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఇవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫడ్జింగ్ ఎక్కువ చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మా అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి కుజదోషం అంటున్నారు కాబట్టి వీళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు, కానీ ఆ కుజుడికి ఎక్కడ దెబ్బతిన్నాడో అది తెలియదు, అవగాహన లేదు. దానివల్ల ఏమవుతుంది, అసలు మంచి సంబంధాలు రాకుండా పోతుంటే అక్కడ మ్యాచ్ మేకింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అది దానికంటే ముందుగా అంటే చిన్నప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఉంది 10th క్లాస్ వచ్చింది, అప్పటి నుంచి మన చదువుకి ఎంత జాగ్రత్త ఇస్తామో అమ్మాయి జాతకంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తర్వాత పెద్ద అయ్యాక 25 ఇయర్స్కి సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ ఉందా, సత్వం ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల పాటు సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మనం జాగ్రత్త పరిహారాలు చేసుకుంటూ ఈ అమ్మాయికి సుఖాధిపతి బాలేదు కాబట్టి వచ్చే అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకుని, తర్వాత శయన సుఖం ఏ విధంగా ఉంది అబ్బాయి జాతకంలో మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ అమ్మాయి నైట్ వర్క్ చేయటము, ఈ గ్రేవైట్ షిఫ్ట్స్ 4 to 2 ఇక ఇండియాలో ఉండి అలా వర్క్ చేయటం, ఇలాంటి షిఫ్ట్స్ వలన ఆ నెగిటివిటీ అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ జాగ్రత్త, పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 వచ్చేస్తారు, డాక్టర్స్ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, పొలిటీషియన్స్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, మార్కెటింగ్కి సంబంధించినవి, వీళ్ళందరికీ కూడా బెడ్ కంఫర్ట్ స్థానాలు బలహీనంగా ఉంటాయి, కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా తిరిగేదాంతో నల్లిఫై అవుతుంది. తర్వాత